చదువు రాకముందు కాకరకాయ, చదువు వచ్చాక కీకరకాయ అన్నట్టున్నది నా పిల్లల ముచ్చట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే పాలు తాగే ఏజ్ నుండి లాస్ట్ ఇయర్ వరకు కూడా మాకు ఏదైనా వర్క్ ఉంటే పిల్లలు ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లే వాళ్ళము. పండగలకి ఫంక్షన్స్ కి కూడా మేమే వెళ్లే వాళ్ళము. కనీసం మీరు ఎక్కడికి వెళ్ళిండ్రు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లలేదు అని కూడా అనేవాళ్ళు కాదు. అలాంటిది గత 7-8 నెలల నుండి మా పిల్లలు మేము ఎక్కడికైనా వెళ్ళినామో అని తెలిస్తే చాలు ఒకటే అలకలు పెడబొబ్బలు. అమ్మో, వాళ్ళ చాదస్తం చూస్తుంటే నాకైతే మస్తు ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే అసలు వీళ్ళు నా పిల్లలేనా అనే డౌట్ కూడా వస్తుంది నాకు. మేము ఎక్కడికి వెళ్ళినా వచ్చేటప్పుడు ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒకటి తీసుకొస్తాం తినడానికి. అట్లనే మొన్న ఫంక్షన్ కి వెళ్ళిన రోజు కూడా వచ్చేటప్పుడు వెంకట్రావుపల్లిలో స్వీట్ పొటాటోస్ తీసుకొని వచ్చిన. వాన రాకడ ప్రాణం పోకడ ఒకేసారి అయిందన్నట్టు మేము అప్పుడే వెళ్ళినాం ఇంటికి, పిల్లలు కూడా స్కూల్ నుండి అప్పుడే వచ్చిండ్రు. ఇంకా మమ్మల్ని చూసి ఒక రకంగా షాక్ అయ్యిండ్రు పిల్లలు ఇద్దరు. మాకు చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళిండ్రు మమ్మీ అని ఒకటే ప్రశ్నల వర్షం కురిపిస్తుండ్రు ఇద్దరు. ఇంకా నా చేతిలో ఈ స్వీట్ పొటాటోస్ కనిపించగానే కనీసం నాకు ఒక 5-10 నిమిషాల టైం కూడా ఇవ్వలేదు. ఇప్పుడే ఉడికించు మమ్మీ అని ఒకటే లొల్లి. అప్పటికప్పుడు మంచిగా కడిగి వాటిని మంచిగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉడికించిన. వెనకటి పద్ధతిలో మా పెద్దవాళ్ళు ఉడికించే పద్ధతిలోనే సాల్ట్ వాటర్ వేసి ఉడికించిన. ఉడికేదాకా కూడా ఆగుతలేరు అని అంటే ఇక్కడ మా సోనుబాబు నవ్వుతుండు. ఉన్నారా మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు?